నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటితో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. సాయంత్రం మైకులు బంద్, అమల్లోకి నిబంధనలు. వరంగల్ గజ్వేల్ సభలతో ముగియనున్న కేసీఆర్ ప్రచారం. నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్, హరీష్ రోడ్ షోలు. ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లనున్న కాంగ్రెస్. హైదరాబాద్లో రాహుల్, ప్రియాంక గాంధీ రోడ్ షో. ఆఖరి రోజు ప్రచారాన్ని హోరెత్తించనున్న కమల దళం. నియోజకవర్గాల్ని చుట్టేయనున్న భాజపా అగ్రనేతలు. ఉత్తరాఖండ్ టన్నెల్ బాధితులను కాపాడే చర్యలు ముమ్మరం. శిథిలాల తొలగింపునకు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు. శాసనసభ ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మూగబోనున్నాయి. ప్రచారం పరిసమాప్తితో ఆంక్షలు అమలు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ వర్తించనుంది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు కూడా సాయంత్రం నుంచి మూతపడనున్నాయి. బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ 9వ తేదీన ప్రకటన వెలువడగా ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉధృతమైంది. అధికార భారత రాష్ట్ర సమితితో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, భాజపా విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. తమ పార్టీ విధానాలను వివరిస్తూ వైరిపక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని వేడెక్కించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కథన రంగాన్ని తలపించింది. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. పోలింగ్కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 30వ తేదీ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం 4 గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకొస్తాయి. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించరాదు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకొస్తుంది. అభ్యర్థులు వారి తరపున కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు సహా ఇతరత్రా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు నిఘా మరింత పటిష్టం చేస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేస్తారు. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సాయంత్రం నుంచి మూసివేయనున్నారు. పోలింగ్ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. సాయంత్రం 5 తర్వాత ఎటువంటి ప్రచారానికి అనుమతి లేదని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. 13 కంపెనీల పారామిలిటరీ దళాలు, పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పోలీసులు, కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో భారత అధినేత కేసీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ఇప్పటి వరకు 94 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న ఆయన ఇవాళ మరో 2 సభల్లో పాల్గొంటారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తమ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే రోడ్ షోల్లో పాల్గొననున్నారు.
భారత రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గంలో ముగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ అక్టోబర్ 15వ తేదీన ప్రారంభించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం అదే రోజు హుస్నాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రోజుకు 2, 3, 4 చోట్ల జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రాంతానికి సంబంధించి పరేడ్ గ్రౌండ్స్ లో జరగాల్సిన సభ జరగలేదు. నిన్నటి వరకు మొత్తం 94 సభల్లో పాల్గొన్నారు. ఇవాళ మరో 2 ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా జరగనున్న సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ అభ్యర్థులు, నాయకులు పూర్తి చేశారు. గులాబీ కుటుంబ సభ్యులు సుమారు 1,00,000 మంది సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో గులాబీ శ్రేణులతో పాటు ప్రజలకు వారు 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ఇంకా సంక్షేమ పథకాలు, సౌభాగ్య లక్ష్మి అయితేనేమి, 93 లక్షల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి అనాథ పిల్లలను మరి రాష్ట్రమే దత్తత తీసుకునే విధంగా అనేక పథకాలను మరి ప్రజలకు తెలియజేస్తారు. వరంగల్లో సభ అనంతరం గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇవాటితో కలిపి మొత్తం సభల సంఖ్య 96 అవుతుంది. హైదరాబాద్ జిల్లాకు చెందిన 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగలేదు. జనగాం నియోజకవర్గంలో 2 సభల్లో పాల్గొన్నారు. జనగాం, చేర్యాల సభల్లో ఆయన ప్రచారం చేశారు. మొత్తంగా 22 నియోజకవర్గాలు మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం చేసినట్లవుతుంది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు వివిధ నియోజకవర్గాల సభలు, రోడ్ షోలలో పాల్గొన్న భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ కామారెడ్డి, సిరిసిల్లలో రోడ్ షోలలో పాల్గొంటారు. మంత్రి హరీష్ రావు ఇవాళ మెదక్ నియోజకవర్గంలోని చేగుంట, సిద్దిపేట పట్టణం, కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో జరిగే రోడ్ షోలలో పాల్గొంటారు. మంత్రులు, అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ప్రచారంలో పాల్గొననున్నారు. కంటోన్మెంట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ఆఖరి రోజైన ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో తీరిక లేకుండా గడపనున్నారు. జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్, జీహెచ్ఎంసీ, గిగ్ వర్కర్స్ యూనియన్లతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం నాంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించి కార్నర్ సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల సభలో పాల్గొని ప్రచారం చేస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు అగ్రనాయకులు కలిసికట్టుగా హైదరాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించాలని యోచిస్తున్నారు. కంటోన్మెంట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలలో రోడ్ షోలో పాల్గొని కార్నర్ సమావేశంలో మాట్లాడతారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను పోటీ చేస్తున్న కామారెడ్డిలో చివరి రోజున ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారు. ప్రచార పర్వం ముగియనుండటంతో పోల్ మేనేజ్మెంట్ పై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. భారాసాపై అసంతృప్తితో ఉన్న వర్గాలతో పాటు తటస్థ ఓటర్లు హస్తం గుర్తుపై ఓటేసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సహా కీలక నేతలు పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్న భాజపా చివరి రోజైన నేడు జోరుగా ప్రచారం చేయనుంది. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రచారం పూర్తి కాగా భాజపా అగ్రనేతలు, కేంద్ర మంత్రులు ఇవాళ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ప్రచారం ముగియగానే కీలకమైన పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియపైన కాషాయ దళం దృష్టి పెట్టింది. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా పెట్టుకున్న కమల దళం ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ అగ్రనేతలతో విస్తృత ప్రచారం చేయించింది. ఎన్నికల షెడ్యూలుకు ముందే పాలమూరు, నిజామాబాద్ సభల వేదికగా శంఖారావం పూరించిన మోదీ ఆ తర్వాత సైతం ప్రత్యేక శ్రద్ధతో ప్రచారం చేశారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభ, సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు హాజరయ్యారు. తాజాగా 3 రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్ సభలకు హాజరు కావడంతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి
కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం 4 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి ప్రచారం చేయడంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఇవాళ సాయంత్రం 5ంటితో ప్రచారం ముగియనుండడంతో చివరి రోజు జోరుగా ఓటర్లను కలవాలని భాజపా భావిస్తోంది. అగ్రనేతలు, కేంద్ర మంత్రులు కమలం అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. వరంగల్ పశ్చిమ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణ గుప్తకు దన్నుగా తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేయనున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి పులిమామిడి రాజుకి మద్దతుగా కేంద్ర మంత్రి భగవత్ కరద్, దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేట భాజపా అభ్యర్థుల తరపున మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విస్తృత ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆదిలాబాద్ అభ్యర్థి పాయల శంకర్, ధర్మపురి అభ్యర్థి ఎస్ కుమార్కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ప్రచార పర్వం నేటితో పరిసమాప్తి కానుండడంతో పోల్ మేనేజ్మెంట్పై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. ఈ దిశగా రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఒక్కో కార్యకర్త 100 మంది ఓటర్లను కలిసేలా పనిచేయాలని స్పష్టం చేసింది. తటస్థ ఓటర్లను భాజపా వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. భాజపాకు పట్టున్న పట్టణ ప్రాంతాలతో పాటు ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్తా చాటేలా పోల్ మేనేజ్మెంట్ చేయనున్నారు. యువత, నిరుద్యోగుల ఓట్లు తమకే పడతాయని భాజపా భావిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ నియోజకవర్గ పోరు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడి ఓటర్ల తీర్పు ఏ పార్టీ అంచనాలకు అందదు. తటస్థుల ఓటర్లే ఇక్కడ కీలకం కావడంతో ఈ నియోజకవర్గంలో ఏ జెండా ఎగురుతుందనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రిముఖ పోరులో అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. భరాసా ఇప్పటి వరకు బోని కొట్టలేదు. భాజపా తీవ్ర ప్రయత్నాలు చేసిన స్థానిక సంస్థల్లో తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గెలుపు అందని ద్రాక్షే. వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తున్నా వారు పార్టీ మారడం రివాజుగా మారింది. మరి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎల్బీనగర్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? రాష్ట్ర రాజధానికి స్వాగతం పలుకుతూ నగర శివార్లో విస్తరించి ఉన్న నియోజకవర్గం ఎల్బీనగర్. 11 డివిజన్లతో హయత్ నగర్, వనస్థలీపురం, లింగోజిగూడ, గడ్డియన్నారం, బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, నాగోల్, మన్సూరాబాద్ ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎల్బీనగర్ ఓటరు అంచనాలకు అందని తీర్పులతో అభ్యర్థులను అయోమయంలో పడేస్తారు. ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, భారాస తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. భాజపా అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సామ రంగారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరే కాక మరో 45 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు ఎల్బీనగర్ బరిలో నిలబడ్డారు. ప్రధాన పార్టీలు భారాస, కాంగ్రెస్, భాజపా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. 1,00,000 మందికి పైగా ఉన్న తటస్థ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎల్బీనగర్ కు పొరుగున ఉన్న నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన చాలా మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాదికి చెందిన వారు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారందరూ ఓటేస్తారా లేక తటస్థంగా ఉంటారా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, గడ్డియన్నారం, చెంపాపేట్, లింగోజిగూడ డివిజన్లలో కాంగ్రెస్, భారాస మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెటిలర్లు ఎక్కువగా ఉన్న వనస్థలీపురం, బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, హయత్ నగర్ డివిజన్లపై కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి సారించింది. సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా హస్తం పార్టీ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. తెలుగుదేశం పోటీలో లేకపోవడంతో సెటిలర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని ధీమాలో ఆ పార్టీ అభ్యర్థి మధు యాష్కి ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్లను రంగంలోకి దింపి సామాజిక వర్గం నేతలతో మంతనాలు సాగించారు. కులాల వారీగా ఆత్మీయ సమావేశాలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. భారాస అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్లో మరోసారి పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి భారాసలో చేరారు. ఈసారి గులాబీ కండువాతో బరిలోకి దిగిన ఆయన
ఏ పార్టీలో ఉన్నా గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. నల్గొండకు చెందిన సొంత నియోజకవర్గ ఓటర్లతో పాటు తెలుగుదేశం ఓట్లపైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆస్తి పన్ను తగ్గింపు, గడ్డియన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో టీమ్స్ ఆసుపత్రి నిర్మాణం, 42 కాలనీలకు రిజిస్ట్రేషన్ సమస్య శాశ్వత పరిష్కారం, పైవంతెనల నిర్మాణం, చెరువుల సుందరీకరణ సుధీర్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ ఫిరాయించారనే విమర్శలు ప్రతికూలం. రామ్మోహన్ గౌడ్ సామాజిక వర్గంతో పాటు బీసీ ఓట్లు కలిసొస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎల్బీనగర్లో భాజపా బలమైన పోటీ ఇస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 11 డివిజన్లలో ఆ పార్టీ తన కార్పొరేటర్లను గెలిపించుకుంది. 16 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, ఒకసారి అవకాశం కల్పించాలని భాజపా అభ్యర్థి సామరంగారెడ్డి ఓటర్లను వేడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తాను తన ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవ చేస్తున్నానని, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటున్న మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. మనతో పాటు మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మీరు వెళ్ళిన దగ్గర ఎటువంటి ఆదరణ లభిస్తుంది? అద్భుతంగా ముందుకు పోతుంది. ప్రత్యేకంగా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, అదేవిధంగా హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేసిండ్రు అనే దానిపైన ప్రజలు పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. మీరు రాజకీయాలకి రాకముందు ప్రజాసేవ చేశారంటారు కదా, అసలు ఇంతకీ ఎటువంటి ప్రజాసేవ చేశారో, దాని ద్వారా ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారు? ఇప్పుడు మా తల్లిగారి పేరు మీద ఒక హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ హాస్పిటల్లో పూర్తిగా ఉచిత వైద్య సహాయం అందించబడుతుంది. సుమారు 3 లక్షల మంది వైద్య సహాయం పొందిండ్రు. ఒక 15,000 మేజర్ సర్జరీస్ కూడా పూర్తిగా ఉచితంగా చేసినాం. ఇవాళ బహుశా నాకు తెలిసి పూర్తిగా గుండె ఆపరేషన్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిగా ఉచితంగా చేసే ఏదైనా హాస్పిటల్ ఉందంటే అది మా అరుంధతి హాస్పిటల్ అనేటిదే. పేద ప్రజల కోసం అంకితం చేసిన హాస్పిటల్ అది. అలా ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కరోనా సమయంలో కూడా ఒక అంబులెన్స్ని రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడము, అదేవిధంగా ఒక 30 లక్షల చెక్కును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడము, ఇక అనేక కార్యక్రమాలు అంటే మెడిసిన్ సప్లై చేయడము, ఫుడ్ ప్యాకెట్ సప్లై చేయడము, అప్పుడున్న మనకు వలస కార్మికులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి బస్సెస్ అరేంజ్ చేసి ముందుకు పంపించడం కూడా చేయగలిగాం. మీ నియోజకవర్గంలో ముప్పు ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రజలు. అటువంటి వాళ్ళ కోసం మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేక చెరువులు నిర్లక్ష్యానికి గురైనాయి. దాంట్లో రింగ్ మెయిన్స్ నిర్మించుకొని సివర్ని అందులో పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటిగా నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ ఒక్క వర్షం పడితే చాలు చాలా కాలనీస్ మునిగిపోయే పరిస్థితి ఉంది. వాటిపైన కూడా సమగ్రంగా ఒక సర్వే చేయించి ఇంజనీర్లతో కూర్చొని అక్కడ కన్సర్న్డ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో కూడా మాట్లాడి వాటిపైన పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత వాటిపైన ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈ యొక్క నాలాలను కూడా పెట్టి అభివృద్ధి చేస్తాననేసి ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. మీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మమ్మల్ని ఖచ్చితంగా గట్టెక్కిస్తాయి, గెలిపిస్తాయనే ధీమాలో ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీని ఏం గెలిపిస్తాయని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 9 సంవత్సరాలుగా ఏవైతే పనులు చేశారో వాటిపైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ యొక్క శివారు ప్రాంతాలు అంటే మనకు హైదరాబాద్కి అప్పుడు ఒక 10 ఏళ్ల ముందు ఇవన్నీ మల్కాజ్గిరి కానీ, మేడ్చల్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ ఇవన్నీ కూడా ఒక శివారు ప్రాంతాలు. ఇక్కడ నీటి ఎద్దడి చాలా ఉండే, ట్యాంకర్లతోటి సప్లై చేయాల్సిన అవసరం ఉంటుండే. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. మేము హాయిగా ఇంట్లో కూర్చుంటే మాకు నల్ల నీళ్ళు వస్తున్నాయి అనే ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడ్డది. ఇంకా అది కాకుండా ఎలక్ట్రిసిటీ బాధలు కూడా పోయినాయి అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు. ఇవి కాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రజలు అడగకముందే గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడమే కాకుండా పెద్దవాళ్ళకు ఆసరగా ఉంటుందని ఆసరా పెన్షన్లను ప్రవేశపెట్టి ఇవాళ అనేక రకాలుగా ప్రజలను ఆదుకున్న తీరు ప్రజలను పూర్తిగా అంటే కేసీఆర్ గారి వైపు మలుచుకుంది. ఇప్పుడు మేము కూడా ఆయన స్ఫూర్తితో మేము కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసి మేము కూడా ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్న సందర్భంలో ఇటు కేసీఆర్ గారు ఇటు మేము
చెప్పే విధానం బట్టి కూడా ప్రజలు ఆకర్షితులై పూర్తిగా కారు గుర్తుకు ఓటేస్తారని నమ్ముతున్నాను. ఒక చివరిగా బీఆర్ఎస్ అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే మీ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తారు? క్లీన్ ఇమేజ్ ఉందండి. మల్కాజ్గిరి నియోజకవర్గం కోసం పాటుపడతాను. తప్పకుండా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాను. అక్కడ అనేక రైల్వే లైన్ల పైన వంతెనలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ దోమల బెడద కూడా అధికంగా ఉంది. హయ్యెస్ట్ లిటరసీ రేట్ ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం అనేక ఇబ్బందులకు గత ఎమ్మెల్యే ద్వారా నిర్లక్ష్యానికి గురైన సంగతి మనం అందరం చూసాము. ఇవాళ మన అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రశ్న మన మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి అతను అడగలేదు. అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ని కూడా పూర్తిగా వినియోగించుకోలేని వైనాన్ని కూడా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా తప్పకుండా రాజశేఖర రెడ్డి అయితే అభివృద్ధి చేస్తాడని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు అనేసి నేను నమ్ముతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది తన మీద నమ్మకం ఉంచి తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. శాసనసభ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. హ్యాట్రిక్ పై ఒకరు కన్నేస్తే మార్పు కోసం మరొకరు, డబుల్ ఇంజిన్ భరోసా అంటూ ఇంకొకరు శ్రమిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్రనేతలు ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఎదుటివారి వైఫల్యాలు ప్రస్తావిస్తూ తమ పనితీరును వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రచారం పూర్తయి పోలింగ్ సమీపించిన తరుణంలో ఇక మిగిలిన వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి. శాసనసభ ఎన్నికల రణక్షేత్రం తుది అంకానికి చేరుకుంది. 30న జరగనున్న పోలింగ్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల కథన రంగంలో పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఎలాగైనా మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ధ్యేయంగా అహోరాత్రులు శ్రమించాయి. ఆకర్షణీయమైన పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల వ్యూహ ప్రతివ్యూహాల్ని అమలు చేశాయి. మేనిఫెస్టోలు, గ్యారంటీలు, భరోసా అంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. ప్రచార పర్వం తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులతో పాటు ముఖ్య నేతలు, అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. నేతలు పరస్పర ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని రంజుగా మార్చారు. ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ పార్టీలు పోరును రక్తి కట్టించాయి. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార భారత రాష్ట్ర సమితి తీవ్రంగా యత్నిస్తోంది. 2014-2018 ఎన్నికల్లో ఘన విజయంతో రాష్ట్ర పాలనా పగ్గాలు దక్కించుకున్న కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ దళం హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 10 ఏళ్లుగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్న నినాదంతో ఎన్నికలు ఎదుర్కొంటోంది. అభివృద్ధికి పట్టం కట్టండి అంటూ ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అంటూ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఫలితాలు రాష్ట్ర ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చాలా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటు ప్రచార పర్వంలోనూ ముందున్న భారాస కొన్ని కొత్త హామీలతో మేనిఫెస్టో ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు, అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ విమర్శల వర్షం గుప్పించారు. హైదరాబాద్ రాష్ట్రం విలీనం మొదలు ఇందిరమ్మ రాజ్యం సహా ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానం వరకు కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర నష్టం చేసిందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, దళిత బంధు లాంటి పథకాలు ఉండబోవంటూ ప్రచారంలో హోరెత్తించారు. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భాజపా ప్రభావం ఏమాత్రం లేదని, కాంగ్రెస్ కాలం చెల్లిన పార్టీ అంటూ వివరించే యత్నం చేశారు. కొద్దిమంది మినహాయిస్తే మెజారిటీ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చిన గులాబీ పార్టీ అసమ్మతి లేకుండా సర్దుబాటు చేసింది. కాంగ్రెస్, భాజపాలో ఉన్న అసంతృప్తులకు గాలం వేసి ఆకర్షించింది. నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జితో పాటు ప్రతి 100 ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యుల్ని నియమించి పర్యవేక్షించారు. తమకు అధికారం ఖాయమని, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భారాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ 2 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని శ్రమిస్తోంది. ఇటీవలి కర్ణాటక ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలోనూ అదే తరహా వ్యూహంతో ముందుకెళుతోంది. ఆయా వర్గాలే లక్ష్యంగా గ్యారంటీలు ప్రకటించి గతానికి భిన్నంగా దూకుడుగానే వెళుతోందని చెప్పవచ్చు. పొత్తులో భాగంగా సీపీఐకి ఓ స్థానాన్ని కేటాయించిన హస్తం పార్టీ కోదండరాం నేతృత్వంలోని జనసమితి మద్దతు పొందింది. షర్మిల నేతృత్వంలోని వైతేపా సంఘీభావం ప్రకటించింది. కేసీఆర్ సర్కారు వైఫల్యాలు ప్రధానంగా ఎత్తుచూపుతూ 10 ఏళ్ల హయాంలో అమలు చేయని హామీలు ప్రస్తావిస్తూ వెళుతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రజల్లోకి వెళ్లింది. అభ్యర్థిత్వాల విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిన పార్టీ సర్వేల ఆధారంగా ఎంపిక చేసింది. భారాసలో అవకాశం రాని సీనియర్ నేతలు, భాజపాలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని పార్టీలో చేర్చుకుని వారికి ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా ఇతర రకాలుగా బలంగా ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చి బరిలో దింపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొడంగల్తో పాటు కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీలో నిలిపింది. పార్టీలో అసంతృప్తులకు భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామని బుజ్జగించారు. 6 గ్యారంటీలతో పాటు డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ సహా ఇతర నేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. కర్ణాటక, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, భూపేష్ బఘేల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా ఇతర సీనియర్ నేతలు ప్రచార పర్వంలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివిధ నియోజకవర్గాల్ని చుట్టేశారు. భాజపా, భారాస, మజ్లిస్ ఒకటేనంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ఎన్నికల్ని సవాలుగా స్వీకరించిన ఏఐసీసీ ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 10 ఏళ్ల భారాస పాలన చూసిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గద్దెనెక్కడం ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలపై కమలం అధినాయకత్వం దృష్టి సారించింది. 2 చోట్ల భాజపా ప్రభుత్వం ఉంటే అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. సర్కారు వైఫల్యాలు ఎండగడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కార్యక్రమాలు ప్రధాన అస్త్రాలుగా ఎన్నికలకు వెళుతోంది. జనసేనతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు వివిధ సామాజిక వర్గాల్ని ఆకట్టుకునేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీసీసీఎం నినాదంతో కమలం పార్టీ ఈ ఎన్నికను ఎదుర్కొంటోంది. బీసీల రాజ్యాధికారం, ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణను ప్రధాన ఎజెండాగా భాజపా తీసుకుంది. మోదీ గ్యారంటీ, భాజపా భరోసా పేరిట మేనిఫెస్టోలో హామీలిచ్చారు. భాజపా జెండా సకల జనులకు అండా అంటూ ప్రజల్లోకి వెళ్లారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు భారాస, కాంగ్రెస్ నుంచి వచ్చిన అసంతృప్తులకు ఎన్నికల్లో అవకాశాలు కల్పించింది. ఈటల రాజేందర్ను సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీకి నిలిపారు. ఎంపీలు బండి సంజయ్, అరవింద్, బాపురావు అసెంబ్లీ బరిలో నిలిచారు. మొదటి నుంచి పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ జాతీయ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈటల, బండి సంజయ్ తదితరులు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. పాత బస్తీలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న మజ్లిస్ పార్టీ మరోమారు అదే వ్యూహంతో ముందుకెడుతోంది. 3 సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించిన మజ్లిస్ పార్టీ కొత్త వారికి అవకాశం కల్పించింది. 7 స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లోనూ పార్టీ అభ్యర్థుల్ని బరిలో దింపారు. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఎన్నికల సభలతో హోరెత్తించారు. పార్టీ అభ్యర్థులు పోటీలో లేని చోట భారాసకు ఓటు వేయాలని ఓవైసీ పిలుపునిచ్చారు. సిపిఎం ఒంటరిగానే 19 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 107 స్థానాల్లో పోటీ చేసింది. ప్రవీణ్ కుమార్ స్వయంగా సిర్పూర్, ఆయన సోదరుడు ప్రసన్న కుమార్ అలంపూర్లో పోటీ చేస్తున్నారు. పలువురు విద్యావంతులు, యువతకు బీఎస్పీ ఎన్నికల్లో అవకాశం కల్పించింది. పార్టీ జాతీయ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, వైతేపా, తెలంగాణ జనసమితి పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ప్రచార పర్వాన్ని పూర్తి చేసిన రాజకీయ పార్టీలు ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాయి. చివరి 2 రోజుల్లో ఓటర్లకు దగ్గరయ్యేందుకు అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాల పర్వం పతాక స్థాయికి చేరింది. రాజకీయ పార్టీల అన్ని విన్యాసాలకు ఈ నెల 30న ఓటరు మహాశయులు తీర్పు ఇవ్వనున్నారు.